తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం తొస్సిపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ కొవ్వూరు సీతారత్నం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సుమారు 50 మంది రైతులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో నట్టల నివారణ, వ్యాధి నిరోధక టీకాలు, అవగాహన సదస్సులు, పశు పోషకుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలు, ఈ శిబిరంలో పశువులకు పశు వైద్య చికిత్సలు అందజేసి రైతులకు కావాల్సిన మందులు అందజేశారు. ఈ శిబిరంలో మొత్తం 65 పశువులకు 25 దూడలకు వైద్య సేవలు అందించారని అనపర్తి సహాయ సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండలం పశు వైద్యులు డాక్టర్ రవికుమార్, డాక్టర్ ప్రవీణ, డాక్టర్ వీర్రాజు, బీసీ సెల్ అధ్యక్షుడు కర్రి శ్రీనివాసరావు, కొవ్వూరు గోవిందరెడ్డి పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించారు. నా పేరు కర్రి శ్రీనివాసరావు. నేను తెలుగుదేశం పార్టీ అనపర్తి నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడిని. మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వమైన మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పశు ఆరోగ్య శిబిరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. 20వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా కూడా రాష్ట్రంలో ఈ ఆరోగ్య శిబిరాలు, పశు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు తొస్సిపూడి గ్రామంలో ఈ శిబిరం, పశు ఆరోగ్య శిబిరం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు ఒక 50 మంది రైతులు పశువులను తీసుకొచ్చి వైద్యం చేయించుకోవడం జరుగుతుంది. మరి దీనిలో భాగంగా పశువులకి ఉచిత ఆరోగ్య చెకింగ్లు, అలాగే నట్ట నివారణ కార్యక్రమం, అలాగే గర్భం దాల్చడం కోసం మందులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పశువులు మేపుకునే రైతులకి సలహాలు, సూచనలు ఇచ్చి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసం ప్రభుత్వం కొన్ని పథకాలు పెడుతుంది. దాంట్లో భాగంగానే పశువులు కట్టుకోవడానికి షెడ్లు లేకపోతే సబ్సిడీ మీద ఆ షెడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పశువుల మేతను కూడా సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ప్రతి దానికి కూడా కొన్ని ఇంజక్షన్లు, మందులు కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా వారికి ఇంకా మెరుగైన వైద్యం ఏదైనా ఉంటే దాన్ని చేయడం కూడా జరుగుతుంది. అలాగే పశు వాహనాన్ని కూడా ఏర్పాటు చేసి మండలానికి ఒక వాహనం, నియోజకవర్గానికి వాహనాల కింద వాటిని కూడా ఏర్పాటు చేసి వైద్యం చేయడం జరుగుతుంది. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక రైతుల కోసం, పశువులు మేపే వారి కోసం ఎన్నో కార్యక్రమాలు పెడుతూ ఈ ప్రజల్ని అభివృద్ధి మార్గంలో నడిపించాలని చూస్తుంది. వారికి, ముఖ్యమంత్రి వారికి మా ప్రభుత్వం తరపున మా ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.